లగచర్ల ఘటన సీఎం కుట్రనే. స్కెచ్తో కలెక్టర్ను పంపించి లొల్లి పుట్టించారు. కుట్రతో దాడులు చేయించి అమాయక రైతులను అరెస్టు చేశారు. సీఎం సోదరుడికి 300 మందిని తీసుకెళ్లి సంతకాలు పెట్టమని, సీఎం సోదరుడు 300 మందిని తీసుకుపోయి సంతకాలు పెట్టమని రైతులను బెదిరించిండు. రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి హింస పెట్టిండు. ప్రజలు సరైన సమయంలో బుద్ధి చెబుతారు. లగచర్ల ఘటనకు పోలీసుల వైఫల్యమే కారణం. బీజేపీ ఎంపీలు ఈటల, డీకే అరుణ చేసినటువంటి వ్యాఖ్యలు. బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్ కానీ లేకపోతే బీజేపీ ఇప్పుడు 2 భాగాలైంది. ఒకటేమో రేవంత్ రెడ్డి వర్గము, ఒకటేమో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నది. ఈ ప్రతిపక్ష పాత్ర పోషించిన దాంట్లో ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఇంకోటి ఈటల రాజేందరు, ఇంకోటి డీకే అరుణ, ఇంకా వీళ్ళు కొంత ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఉన్నారు, అది చేస్తూ ఉన్నారు. ఇక రేవంత్ రెడ్డి వర్గం చూడండి, మస్తు మంది ఉంటారు ఇక. ఇక మన బండి అన్న, నెక్స్ట్ గుండన్న, ధర్మపురి అరవింద్ గారు, నెక్స్ట్ ఇంకెవరు మన కేంద్ర మంత్రి ఇంకొక ఆయన కిషన్ రెడ్డి గారు, నెక్స్ట్ ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి బ్యాచ్ మొత్తం కూడా వీళ్ళకు ఇట్లా వర్గాలుగా ఏర్పడింది. ఇదేమో రేవంత్ రెడ్డి వర్గం. ఇంకా రఘునందన్ రావుని మర్చిపోయినాం మనం. అసలు రఘునందన్ రావు ఇంకా అతిపెద్ద, ఇక మొత్తం ఆయన కాంగ్రెస్ నుంచి గెలిచినట్టుగానే మాట్లాడుతున్నాడు ఎంపీగా. ఈగ వాళ్ళనిస్తాడు. సో ఇట్లా ఈ 4-5 కీలక నాయకులు మొత్తము రేవంత్ రెడ్డికి అడుగుకు మడుగులు వస్తూ ఉన్నారు. సో కాబట్టి ఇప్పుడు 2 వర్గాలుగా ఏర్పడ్డారు. ఇక్కడ లగచర్ల ఇంత హాట్ టాపిక్ నడుస్తూ ఉంది, దేశమంతా మాట్లాడుతూ ఉంది. దీని గురించి వీళ్ళు మాట్లాడకపోగా మేము ఫార్మాకి వ్యతిరేకం కాదు, మంచిగానే మేము ఉన్నాం అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారు, ఒక డ్రామా ఇప్పుడు మూసి అన్నటువంటి దానికి ఆడుకోయి ఒక డ్రామా చేసారు. కానీ ఇదే బీజేపీలో ఉన్నటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందరు, డీకే అరుణ, ఈ ముగ్గురు కూడా ఇతర పార్టీలకు వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు. అంటే వీళ్ళు ఫక్తు బీజేపీ వాళ్ళు కాదు, ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళు. వీళ్ళు కొంత ప్రజల నాడి తెలిసినటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళేమో ప్రజల కోసం ప్రతిపక్షంగా కొట్లాడుతూ ఉన్నారు. వీళ్ళేమో కేవలం రేవంత్ రెడ్డి మెప్పు కోసము, ఇక్కడ వీళ్ళకి కావాల్సినటువంటి పనుల కోసము వీళ్ళేమో కాంగ్రెస్ పార్టీకి అది చేస్తూ ఉన్నారు. సో ఇట్లా సీఎంఏ కుట్ర చేసిండు అని మొదటి నుంచి మేము మొత్తుకుంటూనే ఉన్నాం. అది ఇవాళ నుంచి కాదు, ఆయన కలెక్టర్ మీద దాడి జరిగిన తెల్లారి నుంచి వీళ్ళు అరెస్ట్ చేసిన కాడ నుంచి అదే చెప్తా ఉన్నాం. ఏదో జరుగుతూ ఉంది కథ, అసలు ఏం సెక్యూరిటీ లేకుండా ఎట్లా పోతాడు అక్కడికి అని చెప్పేసి మొదటి నుంచి మనం మొత్తుకుంటా ఉన్నాం. గదే ఇలా జరుగుతున్నటువంటి వ్యవహారం.